తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చేపట్టే అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీఎం పర్యటన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీల్లో భాగంగా 11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండలోని బిఎన్ఆర్ కాలనీలో 2 కోట్ల పార్కు నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో 2 కోట్ల స్టేడియంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 2.50 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సీఎం శంకుస్థాపన చేయారు. అనంతరం సాయంత్రం పట్టణ శివార్లోని షేరిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఈ సభకు హాజరు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధ దళాల పతాల దినోత్సవాన్ని నిధిలో సీఎం రేవంత్ ₹1,00,000 విరాళంగా అందించారు. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా సీఎంను సైనిక వెల్ఫేర్ ప్రతినిధులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి విరాళాన్ని సీఎం అందించారు. అలాగే బోల్డ్ అండ్ బ్రైవ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.